మా ఇంట్లో అందరూ చలి పెడుతుంది కదా అని చెప్పి దుప్పట్ల మీద దుప్పట్లు కప్పుకొని వండుకుంటే నేను మాత్రం ఆఫీస్‌కెళ్ళాలి కాబట్టి లేషిన. చలో ఈరోజు మనం జర అందంగా రెడీ అయిపోదాము. ఆఫ్టర్ లాంగ్ టైమ్ అనుకుంటా. ఒకప్పుడు పెద్ద హీరోయిన్ లాగా రెడీ అయిపోతుండే. యాస్ ఎక్స్‌పీరియన్స్ ఈస్ గెట్టింగ్ ఐ బికమ్ వెరీ డ్రై ఆన్ గెట్టింగ్ రెడీ టు ఆఫీస్ అన్నమాట. ఆ సన్ స్క్రీన్ పెట్టుకొని, బాడీ లోషన్ పెట్టుకొని ఆఫీస్‌కి పోవుడే గొప్ప అయిపోయింది. ఆన్ టైమ్ పోతే సాలరా నైనా అనుకుంటున్నా. ఓ అక్క మస్తున్నావు, మస్తు నవ్వుతున్నావు అని చెప్పి దిష్టి పెట్టకండి. నాకు గాన కడుపు నొప్పి వచ్చిందనుకో దానికి మీరే రెస్పాన్సిబిలిటీ. ఇన్ ద మార్నింగ్ దిస్ ఇస్ ద బిహేవియర్ ఐ డోంట్ లైక్. ఎండ కొడుతుంది, నా జుట్టేమో చల్ నిన్నెవడు దేకుతాడు ఐ డోంట్ కేర్ అన్నట్టు ఎగురుతూనే ఉందన్నమాట. వితౌట్ నో రీజన్ ఫార్చునేట్లీ ఆర్ అన్ఫార్చునేట్లీ నేను బ్రేక్ఫాస్ట్ చేయలేదు, సరిగ్గా లంచ్ కూడా చేయలేదు. ఆకలేస్తుంది కాబట్టి మా కొలీగ్ని నేను మంచి హాట్ చాక్లెట్ దొరికే ప్లేస్కి పట్టుకపోయినా అన్నమాట. అది నేను ప్రోటీన్ బార్ కొనుక్కుంటా చూడు అప్పుడప్పుడు వెళ్ళి ఏఎంపిఎం స్టోర్ అని చెప్పి, అందులోనే ఏఎంపిఎం కెఫే అన్నమాట. మంచిగా మెయిన్ రోడ్కి దగ్గరలోనే ఉంటుంది. మంచి ఎస్థెటిక్. నాలాగా ఫోటోలో పిచ్చోలు అవుతారంటే పిచ్చోలు అయిపోతారన్నమాట. ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ మై లైఫ్ ఐఎమ్ హ్యావింగ్ ద బర్గర్. ఎందుకంటే వెజ్లో ఇది ఒక్కటే ఆప్షన్ ఉంది కాబట్టి నాకు నోరు మూసుకొని బర్గర్ తినాల్సి వస్తుంది. ఇదే ప్లేస్, ఇదే కేఫే, ఇదే హాట్ చాక్లెట్ అండ్ థర్డ్ టైం అనుకుంటా తినడము. నేను ఫుడ్ బ్లాగర్ కాదు కానీ మీరు కానీ సోమాజిగూడ, ప్రకాష్ నగర్, బేగంపేట్, రసూల్పుర ఇలాంటి ఏరియా రిలేటెడ్ అయితే ఇలాంటి మంచి హాట్ చాక్లెట్ స్పాట్స్ ఏమైనా ఉంటే నాకు చెప్పండి. నేను చెప్పిన ఈ ప్లేస్ని మీరు కూడా ట్రై చేయండి. మరి చిన్న పాపలా తింటున్నావే అని చెప్పి నన్ను జడ్జి చేయకండి, నవ్వకండి. నేను ఫస్ట్ టైం బర్గర్ తింటున్నా. నేను అస్సలు ఫ్యాన్ కాదు. ఇదేదో మస్తు పొడవు ఉండే మెన్యూ కార్డుల పేరు దాని చదవలేని కూడా వెజ్జని చూడంగానే సైలెంట్గా ఇదే ఆర్డర్ పెట్టుకొని తిన్నా. కొప్పు కొప్పు కలిస్తే కొంపకి నిప్పు పెట్టినట్టు అమ్మాయిలు కలిస్తే జనరల్ నాలెడ్జ్, స్పోర్ట్స్, క్రియేటివిటీ గివి మాట్లాడతారేంది. అన్ని ముచ్చట్లు, అన్ని సోది ముచ్చట్లు, చెప్పులు, బట్టలు, క్లిప్పులు, లబ్బర్లు అన్ని ఇవే టాపిక్స్ ఉంటాయి అన్నమాట. అమ్మోరు దేవతలాగా ఇరవోసుకున్న నా జుట్టుకి ఫస్ట్ రబ్బర్ బ్యాండ్ పెట్టేసి స్వెటర్ వేసుకొని బస్ ఎక్కేసి సైలెంట్గా ఇంటికి వెళ్ళిపోయాను అన్నమాట. ఏం లేట్గా 8:30 వరకు ఇంటికి వెళ్ళిపోయి ఫస్ట్ ఇంటికి వెళ్ళంగానే స్నానం చేసి నైట్ క్రీమ్ పెట్టుకొని బాడీ లోషన్ పెట్టుకొని నాకు నేను సెల్ఫ్ లవ్, సెల్ఫ్ అప్రిషియేషన్, యు ఆర్ స్ట్రాంగ్, యు డిజర్వ్ అని చెప్పి అనుకున్నాను అన్నమాట. అప్పుడే ఇంకొక హార్ష్ డెసిషన్ కూడా తీసుకున్నా. ఇంకొకసారి పిజ్జా బర్గర్ల జోలికి పోవద్దు, అస్సలు నాకు సెట్ కావని. ఎందుకో అన్కంఫర్టబుల్ అయిపోతా అబ్బా.